మన్యం జిల్లాలో క్షేత్రస్థాయిలో అమల్లోకి నో హెల్మెట్ నో పెట్రోల్. జనవరి 26 నుంచి హెల్మెట్ నిబంధన పకడ్బందీ చేసిన పోలీసు యంత్రాంగం. పార్వతీపురం మన్యం జిల్లాలో ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం పోలీసులు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. కేవలం జరిమానాలు విధించడమే కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఈ వినూత్న నిబంధనను తీసుకువచ్చారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ అని స్పష్టంగా రాసి ఉన్న ఫ్లెక్సీలను మరియు హెచ్చరిక బోర్డులను పోలీసులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాహనదారులు బంకులోకి రాగానే ఈ నిబంధన కనబడేలా చర్యలు తీసుకున్నారు. దీని ప్రకారం హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ బంక్ యజమానులు పెట్రోల్ పోయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ విధానాన్ని జిల్లా కేంద్రంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ నుండి ఈ నిబంధన క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమల్లోకి రానుంది. పార్వతీపురం పోలీసు వారి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ లేకుండా బండి తీయరాదు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే బోర్డులు పెట్టడం జరిగింది. ప్రతి పెట్రోల్ బంక్ ఓనర్లు కూడా నేను తెలియజేసింది ఏమంటే, హెల్మెట్ పెట్టుకొని వస్తే పెట్రోల్ కొట్టండి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ విధంగా అన్ని పెట్రోల్ బంకుల ద్వారా కూడా మనం హెల్మెట్ ఉంటేనే ఆయిల్ కొట్టిస్తున్నాం. ఈ సంవత్సరం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల జనవరి 1, 2026 నుంచి 14/1/2026 వరకు 14 మంది వ్యక్తులు బైక్ మీద ప్రయాణించి మన జిల్లాలో చనిపోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బండి మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఇది అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా తెలుసుకొని ఈ యాక్షన్ తగ్గించడానికి పోలీసులు వారు సహకరిస్తారని కోరుకుంటాం.